హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కేజీ. నేను మీ నవీన్ కుమార్ కేజీ. ఆల్రెడీ మనం డేటా టైప్స్ గురించి నేర్చుకున్నాం, స్ట్రింగ్ లిటరల్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఈ రెండింటికి సంబంధించిన ఒక టాపిక్ ఉంది. అదేంటంటే టైప్ కన్వర్జన్, టైప్ కోవర్షన్ అని. ఓకే, ఏంటిది? ఇది జనరల్గా మనకి ఎప్పుడైనా ఏదైనా వాల్యూస్ని వేరే ఒక స్టేట్కి మార్చాలి అంటే, ఓకే, వేరే స్టేట్ అంటే ఏంటి? అంటే తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఆంధ్ర మార్చినట్టు కాదు. ఇప్పుడు ఎలాగా, ఓకే, అదే ఒక ఎగ్జాంపుల్గా ఉండొచ్చు. ఇప్పుడు తమిళ్ వాళ్ళు వచ్చి కర్ణాటకలో ఉండడం, కర్ణాటక వాళ్ళు వచ్చి తమిళ్లో ఉండడం, లేకపోతే ఆంధ్ర వాళ్ళు ముంబైలో ఉండడం, ముంబై వాళ్ళు కేరళలో, అంటే ఒక్కొక్క స్టేట్లో మనం పాతుకుపోతాం కదా. అలాగే వాల్యూస్ని కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అది ఎలాగో మనం చూద్దాం. ఓకే, దానికి మొదటగా ఐ విల్ జస్ట్ ఓపెన్ అవర్ విజువల్ స్టూడియో కోడ్. దాంట్లో నేను ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. సో ఐ విల్ సే టైప్ కన్వర్జన్ .js. ఓకే, అండ్ దీన్ని index.html లింక్ చేద్దాం, ఎందుకంటే మనకి ఉపయోగపడవచ్చు కదా. టైప్ కన్వర్షన్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ అని కూడా చెప్పను నేను, అండ్ అట్ ద సేమ్ టైం ఈజీ అని కూడా చెప్పలేను. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడమే చాలా కష్టం. నేను ఎంతవరకు చేయాలో నేను ట్రై చేస్తాను, కానీ మీకు అర్థమవుతే కమెంట్ పెట్టండి. ఓకే, సో ఇది మనం లింక్ చేసుకున్నాం కదా. లింక్ చేసుకొని దీన్ని నేను ఓకే, వెరీ నైస్. అండ్ లెట్స్ ఓపెన్ అవర్ బ్రౌజర్. ఓకే, గో లైవ్ ఇక్కడ కింద ఉంది కదా, కింద గో లైవ్ నేను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఫౌండేషన్ నెంబర్స్ ఇన్ పాజిటివ్, నెగిటివ్, జీరో అనమాట. సో కావాలంటే వాట్ వీ కెన్ డూ ఇస్ నెట్ టైప్ కన్వర్జన్ అండ్ టైప్ కోవర్షన్, COER. అసలు దీన్ని ప్రొనౌన్స్ చేయడానికే చాలా 2 వారాలు పట్టింది. సేవ్ చేసుకుందాం అండ్ దీన్ని నీట్గా లెఫ్ట్లో పెట్టుకుందాం. ఓకే, సేవ్ చేద్దాం. టైప్ కన్వర్జన్, టైప్ కోవర్షన్ అయింది. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ అవర్ కన్సోల్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. జనరల్గా మీరు మీ ఒక ఏజ్ని తీసుకోండి, ఏజ్ కాదు, మీ పుట్టిన ఇయర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టెంట్ అని తీసుకుంటాం. కాన్స్టెంట్ అయినా తీసుకోవచ్చు, లెట్ అని కూడా తీసుకోవచ్చు. ఇన్పుట్ ఇయర్ అని తీసుకుంటాం. ఈ ఇయర్లో మీరు పుట్టిన ఇయర్ మీరు ఇవ్వచ్చు. అండ్ అది ఇక్కడ చూడండి, నేను సింగిల్ కోట్స్ వాడుతున్నాను. సింగిల్ కోట్స్ వాడితే ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు లైక్ స్ట్రింగ్ అనమాట. ఓకే, మనకి స్ట్రింగ్, నంబరు, బూలియన్ ఉంటాయి కదా, అలాగే ఇది నెంబర్. ఓకే, ఇప్పుడు దీన్ని జనరల్గా console.log ఇన్పుట్ ఇయర్ సేవ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ చూడండి, నాకు వైట్ కలర్లో వచ్చింది, నెంబర్ అని వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంకొక 10 years యాడ్ చేస్తాను. ఓకే, 10 years అంటే 2000 అవ్వాలి కదా. కానీ నేను సేవ్ చేయగానే చూడండి నాకు ఏమొచ్చింది, నాకు 1990తో పాటు 10 కన్క్యాట్ అయ్యిందనమాట. కన్క్యాట్ అయింది. ఓకే, జనరల్గా ఇది నెంబర్ కదా, ఈ నెంబరు 10కి యాడ్ చేస్తే 2000 అవ్వాలన్నమాట. ఓకే, సో దీన్ని మనం టైప్ కన్వర్జన్ అంటాం. ఓకే, టైప్ కన్వర్జన్ అని ఎలాగంటే, సపోజు ఇది ఒక స్ట్రింగ్ కదా, ఇది ఒక నెంబర్ అని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయొచ్చు, దీని చుట్టూ ఒక బ్రాకెట్ వేసి దాని ముందున క్యాపిటల్ లెటర్ N అని పెట్టి నెంబర్ అని పెట్టామనుకోండి. ఇప్పుడు చూడండి, నేను సేవ్ చేస్తే ఏమైంది, నాకు 2000 అని వచ్చింది. ఇందాక ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు స్ట్రింగ్లో వస్తే వైట్ కలర్లో ప్రింట్ అవుతుంది కన్సోల్లో, అదే నెంబర్ అయితే ఈ పర్పుల్ కలర్లో ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఏం చేసాం, ఒక టైప్ని అంటే స్ట్రింగ్గా ఉన్న దాన్ని మనం నెంబర్కి కన్వర్ట్ చేసి +10కి మనం యాడ్ చేస్తాం. కావాలంటే ఇక్కడే నేను ఏం చేస్తాను, కామా పెట్టి ఆ ఒక ఇన్పుట్ నెంబర్ అని పెడతాను. చూడండి, సేవ్ చేయగానే చూడండి 2 పక్కన వచ్చాయి. ఓకే, కన్వర్టెడ్ వాల్యూ. సపోజ్ మనం దీనికి ఆ +10 తీస్తాను అనుకోండి, చూడండి
పర్పుల్ కలర్ ఏమైంది, ఇట్ ఈస్ ఎ నెంబర్ అనమాట. ఎందుకంటే స్ట్రింగ్లో ఉన్న దాన్ని నెంబర్ కన్వర్ట్ చేసాము, అలాగే స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రింట్ చేసాము అనమాట. దీన్ని టైప్ కన్వర్జన్ అంటాం. ఓకే, మనం ఒక్క డేటా టైప్ని ఇంకొక డేటా టైప్గా కన్వర్ట్ చేస్తాం. ఆల్ రైట్, వెరీ సింపుల్. టైప్ కోవర్షన్ అంటే ఏంటి? టైప్ చాలా చిన్న టాపిక్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ console.log I am plus 30 plus years old. ఓకే, I am 30 years old అని చేశాను. దీన్ని సేవ్ చేసుకుంటే ఏమవుద్ది? ఇక్కడ చూడండి, దీని ముందు ఒక స్పేస్ ఇస్తా. ఏమైంది? ఇప్పుడు వైట్ కలర్ ప్రింట్ అయిందంటే ఏంటి? ఇది ఒక స్ట్రింగ్ అనమాట. అంటే మనం ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చిన ఆటోమేటిక్గా దాని ముందున్న వాల్యూస్ బట్టి జావా స్క్రిప్ట్ మన కోసం అదే ఇంప్లిసిట్గా ఇంటర్నల్గా అదే కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, అది అర్థం చేసుకొని, ఓకే ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది, ఇక్కడ ఒక 30 అని ఉంది. ఓకే, ఈ రెండు ఫుల్, అంటే ఇప్పుడు ఇది ఫుల్ ఒక స్ట్రింగ్ అనమాట. యూ గాట్ ఇట్. సో 30 అని అయింది. అదే ఇప్పుడు చూడండి, దీన్నే నేను బ్రాకెట్ పెట్టి నెంబర్ అని పెడితే ఏమవుద్ది? స్టిల్ దాని నెంబర్గా నేను మాన్యువల్గా కన్వర్ట్ చేసిన అట్ లాస్ట్ దిస్ విల్ బి టేకెన్ యాజ్ ఎ స్ట్రింగ్ ఓన్లీ, ఎందుకంటే ఇది వైట్ కలర్లో ఉందన్నమాట. ఆల్ రైట్, ఇది తీసేస్తాను, ఇది అవసరం లేదు. సేవ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ console.log దానికంటే ముందు కాన్స్ట్ మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు నవీన్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ మై నేమ్ని ఇక్కడ ప్రింట్ చేద్దాం. మై నేమ్ వచ్చిందా? ఇప్పుడు ఈ మై నేమ్ని నెంబర్గా మార్చుకుందాం. చేసి నెంబర్ అని ముందుని పెట్టామనుకోండి, ఏమవుద్ది? అప్పుడు NAN అని వస్తుంది. NAN అంటే ఏంటి? NAN అంటే నాట్ అ నంబర్. ఇవన్నీ ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట. ఇంటర్వ్యూలో మీకు జనరల్గా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్లు అనమాట ఇవి. ఓకే, ఇది చాలా ఇంటర్వ్యూలో రెగ్యులర్గా అడుగుతారు. అండ్ ఇది మనకి రియల్ యూస్ కేసులో ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, జనరల్గా మనం ఏదైనా డేటాని డేటాబేస్లో వేసిన తర్వాత డేటాబేస్ నుంచి డేటాని మనం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ మనకి స్ట్రింగ్లో వస్తాయి. ఈవెన్ ఫోన్ నెంబర్లు కానీ, ఆధార్ కార్డు నెంబర్లు కానీ, పాన్ కార్డు, ఇలాంటి ఎన్నో నెంబర్లు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓకే, ఎనీథింగ్ దట్ ఈస్ అ నెంబర్ స్ట్రింగ్లో రావచ్చు. అప్పుడు స్ట్రింగ్లో వచ్చిన దాన్ని మీరు నెంబర్గా కన్వర్ట్ చేసుకోవాలి ఏదో ఒక మ్యానిపులేషన్కి. అప్పుడు ఏం చేయొచ్చు? ముందున మీరు ఇలాగ బ్రాకెట్ వేసి నెంబర్ అని మీరు చేయొచ్చు. అండ్ ఇది నెంబర్ అనే కాదు, ఇంకా వేరే విధానం ఉంది, అది క్లీన్గా చెప్తాను ఉండండి మీకు. సో మై నేమ్ నంబర్, సో నాట్ ఏ నంబర్ అని వచ్చిందనమాట. ఏంటి నాట్ ఏ నంబర్? ఈ నాట్ ఏ నంబర్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఇట్ ఇండికేట్ అండ్ సే దట్ హే, నువ్వు స్ట్రింగ్ ఇచ్చావు. ఓకే, స్ట్రింగ్ని నెంబర్కి ఎలా కన్వర్ట్ చేస్తామని కావాలంటే ఇది ఒక వాల్యుబుల్ రీజన్ ఉంది. ఉట్నే ఒక సింగిల్ కోట్స్ వేస్తాం కానీ దాన్ని నెంబర్గా కన్వర్ట్ చేస్తాం. కానీ ఏదైనా స్పెల్లింగ్స్ని ఎప్పుడు మనం నెంబర్గా మనం కన్వర్ట్ చేయలేము కదా. అందుకే దిస్ ఈజ్ నాట్ ఏ నంబర్ అంటుందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ని స్ట్రింగ్ ఇప్పుడు ఏం చేసాం మనం? ఈ టైప్ కోవర్షన్లో ఏంటంటే ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. యూ గాట్ ఇట్. ఇది మాన్యువల్గా నేను ఇక్కడ చూపెట్టాను నేను. ఇది యాక్చువల్లీ ఇక్కడ వస్తుంది ఈ టైప్ కన్వర్జన్లో. ఆల్ రైట్, టైప్ కోవర్షన్ ఏంటంటే ఆటోమేటిక్గా అది స్ట్రింగ్గా తీసుకొని అదే కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూడండి, console.log 23 అని ప్రింట్ చేస్తాం. 23 ఏమైంది? నెంబర్గా ప్రింట్ అయింది. దీన్ని స్ట్రింగ్గా మనం కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు నేమ్ని స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తే నాట్ ఏ నెంబర్ అని వచ్చింది. చూడండి, బ్లూ కలర్లో పర్పుల్ కలర్లో ఉన్నింది వైట్ కలర్ అయిపోయింది అనమాట. అంటే మళ్ళీ ఈ నెంబర్ని మనం స్ట్రింగ్గా మార్చుకున్నాం అనమాట. కావాలంటే దీని ముందు చూడండి, టైప్ ఆఫ్ అని పెడతా, ఏమవుద్ది? ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ ఈస్ ఏ స్ట్రింగ్ అనమాట. అదే నేను స్ట్రింగ్ తీసేస్తే ఇట్ ఈస్ ఏ నెంబర్ అంటుంది అనమాట. సో ఇట్ ఈస్ యువర్ చాయిస్ హౌ యు ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్. ఆల్ రైట్,
ఇంకొక ఎగ్జాంపుల్ ఈ టైప్ కోవర్షన్కి console.log 23 minus 3 minus 10. ఓకే, ఇక్కడ చూడండి నేను ఏం చేశాను. ఓకే, జనరల్గా ఏంటంటే ఈ టైప్ కోవర్షన్లో దీన్ని మొత్తాన్ని ఒక స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. కానీ అదే మనం మైనస్ వాడితే ఏమవుతుంది? ఓకే, ఏమవుతుందంటే ఇట్లా ఆటోమేటికలీ ఇట్ ఈస్ అన్ ఆపోజిట్ ఆఫ్ దిస్ ప్లస్ ఆపరేటర్ అనమాట. ఓకే, అదే మీరు ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే 23 minus 3 is 20, 20 minus 10 is 10 అనమాట. ఆన్సర్ 10 వచ్చింది మనకి. సో ఎప్పుడైనా మనం ప్లస్ ఆపరేటర్స్ వాడినప్పుడు ఆటోమేటిక్గా అది కన్కాటినేషన్ అని అనుకొని అది పాజిటివ్గా కన్వర్ట్ చేస్తుంది. కానీ అదే మైనస్ అని తీసుకుంటే అది స్ట్రింగ్ని నెంబర్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఇంటర్వ్యూ పర్పస్ తెలుసుకోండి. విల్ జస్ట్ గో త్రూ సమ్ ఆర్టికల్స్ ఆల్సో. ఇప్పుడు మీకు ఒక చిన్న మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సపోజ్ లెట్ ఒక చిన్న క్విజ్ లాగా అనమాట. పాజ్ చేసుకోండి మీరు. లెట్ n ఈజ్ ఈక్వల్ టు 1 + 1. ఓకేనా? ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు n - 1. ఏంటి దీని ఆన్సరు? పాజ్ చేయండి, గెస్ చేయండి. నా ప్రకారంగా ఏదో ఒకటి రావచ్చు. అయిందా? అయితే మీరు పాజ్ చేయండి, ఆన్సర్ దొరకగానే కామెంట్లో పెట్టండి. ఆల్ రైట్, మీకు ఆన్సరు దొరికిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగు ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికంటే ముందు ఇక్కడే ఉంది కదా ఏమిటిది, ఫస్ట్ n ఇక్కడ ప్రింట్ చేస్తాం. n ఇక్కడ ప్రింట్ చేస్తే ఏమవుద్ది? నాకు 11 అని వచ్చిందనమాట. ఓకే, జనరల్గా 1 + 1, సో ఆటోమేటిక్గా అది స్ట్రింగ్గా కన్వర్ట్ చేసిందా? ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే దీన్నే నేను ఇక్కడ ఎన్లో టైప్ ఆఫ్ అని ఇస్తే చూడండి. ఇప్పుడు ఏంటి, మీరు నెంబర్ అని అనుకుంటారు కానీ లేదు, చూసారా అది స్ట్రింగ్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే రెండు, ఇప్పుడు 1 + 2 ఇప్పుడు ఇలా పెడితే చూడండి. ఓకే, టైప్ ఆఫ్ తీసేస్తాను, చూసారా 1 + 2 12 అని తీసుకుంటుంది అనమాట. ఓకే, మీరు అనుకున్నట్టు 1 + 2 3 కాదు, 1 + 2 12 అనమాట. 12 అని తీసుకుంది ఎందుకంటే కన్కాటినేషన్ అయిందనమాట. బికాస్ ఆఫ్ ద ప్లస్ ఆపరేటర్ ఆటోమేటిక్గా దాన్ని స్ట్రింగ్. వాట్ ఈస్ టైప్ కోవర్షన్? టైప్ కోవర్షన్ ఈజ్ సంథింగ్ ఇంప్లిసిట్లీ ద జావా స్క్రిప్ట్ డిసైడ్స్ అండ్ కన్కాటినేట్స్ ద స్ట్రింగ్. ఓకే, నౌ ఇప్పుడు దీన్నే ఇప్పుడు n వాల్యూ మళ్ళీ నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను లైన్ నెంబర్ 20లో. ఏమవుతుంది? ఆన్సర్ ఈస్ 11. ఎట్లా అంటే మనం ఇక్కడ 12 అయింది, n ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ దట్ ఈస్ 12 - 1. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రింగ్ని మైనస్, ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇక్కడ. ఓకే, మైనస్ ఏం చేస్తుంది? మైనస్ స్ట్రింగ్లో ఉన్న నెంబర్. ఓకే, ఓకే ఆ స్ట్రింగ్లో ఉంది కదా, దాన్ని పాజిటివ్గా మార్చి ఇట్ విల్ మేక్ ఇట్ పాజిటివ్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్ దిస్ వన్. ఇది జస్ట్ మీకు ఇక్కడ ఇంకా అర్థం అవ్వకపోతే మనం ఏం చేయొచ్చు, ఇంకా టైప్ కోవర్షన్ అండ్ కన్వర్షన్ అని టైప్ చేస్తే మనకు చాలా ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, ఏదో ఒకటి మీరు తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 5, స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఏమవుద్ది? నంబర్ ప్లస్ 5, ఆన్సర్ ఈజ్ 53 అని వచ్చిందనమాట. ఇది ఆల్రెడీ తెలుసు, ఇది ఒక పాజిటివ్ నెంబరు. ఎందుకంటే మధ్యలో మనం ఈ ప్లస్ వాడాము కాబట్టి ఆ ప్లస్ దాన్ని 53 చేసేస్తుంది. ఓకే, సపోజ్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, అండ్ ప్లస్ ఎక్స్ అనమాట. ఇందాక నేను చెప్పాను నేను మీకు. ఓకే, ఏం చెప్పాను? నంబర్ అనే కాకుండా మనం ఎక్స్ప్లిసిట్ అంటే మన సొంతంగా console.log దీంట్లో నేను ఒక 43 అని రాస్తాను.
43 మనకి ఇక్కడ ప్రింట్ అయింది కదా. ఇప్పుడు దీని ముందు నేను జస్ట్ ప్లస్ అని యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, చూసారా 43 ఈజీగా నెంబర్ అయిపోయింది. ఒకటి మీరు నెంబర్ అనే కీవర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ముందు ఒక ప్లస్ సైన్ పెట్టినా చాలు, అది పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అదే ఈ ఆర్టికల్లో ఏం చేశారు ఇక్కడ, వేర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5, ఇది అయిపోయింది కదా, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, వై ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ ఎక్స్ అనమాట. దీని అర్థం వై ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ 5 కదా, 5ని ఏం చేశాడు అండ్ టైప్ ఆఫ్ వై అవుట్పుట్ నెంబర్ వచ్చింది. ఎలాగొచ్చిందంటే ఎక్స్లో 5 ఉందన్నమాట, ప్లస్ యాడ్ చేయగానే దాన్ని సొంతంగా కన్వర్ట్ చేస్తున్నాడు. అంటే మనం బ్రాకెట్స్ నెంబర్ అయినా వాడుకోవచ్చు, లేదా ప్లస్ అయినా వాడుకోవచ్చు. అప్పుడు వైలో ఏంటి +5 స్టోర్ అవుతుంది, నెంబర్ 5 స్టోర్ అవుతుంది. దెన్ టైప్ ఆఫ్ వై ఈజ్ నథింగ్ బట్ నెంబర్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ప్లస్ బదులు మనం ఇది కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ 5 అని పెట్టాడు, నెంబర్ అని పెట్టగానే అది అవుట్పుట్ ఈజ్ నెంబర్. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. ఇప్పుడు ఏమవుద్ది 510 వస్తుంది అనమాట, ద వాల్యూ ఆఫ్ వై ఈజ్. అదే జెడ్, వాట్ ఈజ్ జెడ్, జెడ్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్ట్ ది స్ట్రింగ్ టు అ నెంబర్ అండ్ యాడ్, దట్ ఈస్ 15. See how much difference. ఒక చిన్న అబ్జర్వేషన్ మనం ఏమైనా మిస్ చేసామంటే మనకి వాల్యూసే చేంజ్ అయిపోతుంది. క్విజ్లో అడుగుతారనమాట, జ్ఞానాన్ని మైండ్ నుంచి ఓపెన్ చేసి విజువలైజ్ చేసి ఇది అర్థం చేసుకోవాలి. చాలా ఈజీ టాపిక్, కానీ బేసిక్ అర్థం చేసుకుంటే చాలు. ఇది అర్థం అవ్వకపోతే కమెంట్స్ పెట్టండి, దాన్ని బట్టి నేను రిప్లై ఇస్తాను. మీరే ఒక ఎగ్జాంపుల్స్ తీసుకురండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాట్ జీపీటీయో మరి దేనికైనా వెళ్ళి మీరు అక్కడే యూ కెన్ స్టార్ట్ ఆస్కింగ్. All right, so this is all about ChatGPT and there are so many answers. If you go one by one, 22.5% అవును. ఇప్పుడు నంబర్, ఒక నంబర్గా నంబరు లేకపోతే ప్లస్ అని చెప్పి మనం 2 వాడచ్చు అని చెప్పాను కదా, అది కాకపోయినా మనం పార్స్ ఇంట్ అని కూడా వాడచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పార్స్ ఇంటూ కూడా వేరే ఏదైనా ఒక స్ట్రింగ్ని, అంటే నెంబర్ ఒక ఏదైనా నెంబరు సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్లో ఉండిన దాన్ని యాక్చువల్ నెంబర్గా మార్చడానికి ప్లస్ వాడచ్చు, నెంబర్ వాడచ్చు, పార్స్ ఇంటూ కూడా వాడచ్చు అనమాట. యాక్చువల్ పార్స్ ఇంటూ నేను మర్చిపోయాను, చాలా సంవత్సరాలు అయింది. ఏం చేస్తాం ఇప్పుడు, నా ఫోన్ నెంబరే తీసుకుందాం. ఓకే, ఇది తీసుకుంటే అమ్మా ఫుల్ నెంబర్ ఇచ్చేస్తానా. ఓకే, ఇదేమైంది, ఇది స్ట్రింగ్లో ఉందన్నమాట. దీన్ని జనరల్గా నేను ఏం చేయొచ్చు, దీన్ని ఒక బ్రాకెట్స్లో పెట్టుకొని PARSC పార్స్ ఇంట్, ఓకే సేవ్ చేస్తే చూసారు ఇమీడియట్గా అది నెంబర్గా అయిపోయింది. లేకపోతే దీన్నే మీరు ప్లస్గా పెట్టుకుంటే ఏమవుద్ది, స్టిల్ నెంబర్గా ఉంది. లేకపోతే దీన్నే మళ్ళీ మీరు నెంబర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో జనరల్గా నెంబర్ ఎక్కువ అవుతుంది అనమాట, కానీ ఆల్ఫాబెట్స్ అలాంటివన్నీ మీరు వేరే నెంబరు వాటిని కన్వర్ట్ చేయాలంటే చాలా కష్టం. ఓకే, సో లెట్ మీ ట్రై వన్ మోర్ విచ్ జస్ట్ కేమ్ టు మై మైండ్. లెట్స్ సే 1 ప్రింట్ చేస్తే 1 ఈజ్ అ నెంబర్ అనమాట. కానీ దీన్ని బూలియన్ కన్వర్జన్ చేస్తే చూసారా, బూలియన్ అని కూడా ఒకటి ఉంది. అంటే నెంబర్ని ఇప్పుడు 0, బూలియన్ అంటే ఏంటి, అది 0 లేకపోతే 1 అవుతుంది. ఇప్పుడు నేను 0 పెట్టానంటే ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది అనమాట. అంటే నెంబర్ని మళ్ళీ మీరు బూలియన్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. లేకపోతే అదే బూలియన్ని ఇప్పుడు చూడండి, ఇక్కడ నెంబర్ అని ఉంది కదా, దీన్ని నెంబర్ అని, సారీ అది మీ ఎగ్జాంపుల్స్ కొన్ని, అండ్ ఇక్కడున్న నెంబర్ అని తీసుకొని దీంట్లో ఫాల్స్ అని కొడతాం, ఏమవుద్ది చూడండి, మళ్ళీ బూలియన్ని నెంబర్గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఫాల్స్ని నెంబర్. ఇప్పుడు అర్థమయ్యి ఉండొచ్చు మీకు ఏంటి నేను ఏం చెప్పుతున్నానని. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా స్ట్రింగు మళ్ళీ నెంబర్స్ కలిసి ఉంటే అక్కడ ప్లస్ ఉంటే అది ఆటోమేటిక్గా స్ట్రింగ్గా కన్వర్ట్ అయిపోద్ది. ఇంకా మిగతా అంటే మైనస్ లేకపోతే ఏదైనా డివిజన్ అలాగంతా ఉంటే అది యాక్చువల్, అది ఆ నెంబర్స్ని ఏం చేయాలి, స్ట్రింగు అవన్నీ చూడకంటే డైరెక్ట్గా దాన్ని నెంబర్గా కన్సిడర్ చేసుకొని అది అవుట్పుట్ మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కోవర్షన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, టైప్ కోవర్షన్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ పెట్టండి, పైన లైక్ కొట్టండి, మధ్యలో గంటను కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.